నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయం మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే మా. శ్రీకాంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టుల అసభ్యకరంగా పెట్టినందుకు ఈ రోజు కేసు నమోదైంది. పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. సో దీని తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? అక్కడ విడుదల రజని యొక్క పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు విడుదల రజని ఎక్కడైనా సరే అంటే ఒక వర్గం చూపించి అండమని కాదు, కొంతమంది వక్కాకు ముసలోళ్ళు అనుకోండి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే సో అయిన దానికి కాని దానికి గొడవ పడతా ఉంటారు చూడు, ఆ టైపులో ఎందుకో చెప్పలేనంత ర్యాష్ అయిపోయింది విడుదల రజని. ఆ ర్యాష్ వెనకాల ఆవిడ పడుతున్నటువంటి బాధ, ఆవేదన, ఆవిడ మనోగతాన్ని మనకు ఆవిష్కరించే విధంగా ఉన్నది. అసలు అంత బాధపడాల్సినంత పనే ఉండదు మనకు. ఇప్పుడు అతను శ్రీకాంత్ రెడ్డి తప్పుగా చేయకుండా ఉంటే ఆవిడ మీడియా సమావేశం పెట్టి ఏ తప్పు చేశారో చూపిండి అని అడగచ్చు, లేదా బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. రకరకాల సోర్సెస్ ఉన్నాయి. అనవసరంగా అరెస్ట్ చేసేదానికి మన భారతదేశంలో ఎవరికి ఆ హక్కు ఉండదు. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా మంచిగా చేయడం అనేది గ్రహించడానికి ప్రజా కోర్టు ఉన్నది, ప్రజలు గమనిస్తారు. అయితే ఈ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు చెప్పలేనంత ఆవేదన గురవుతుంది. మ్యాటర్ ఏంటంటే ఆ శ్రీకాంత్ రెడ్డి యొక్క ఫోన్ ఇమ్మీడియట్గా ప్రీ ప్లాన్డ్గా, అంటే ఏదో నోటీసులు ఇచ్చి వెయిట్ చేపించి ఇలా చేసింటే విడుదల రజని ఏదో చిన్న ఫోన్ తీసుకొని 1000 రూపాయల ఫోన్ తీసుకొని దాంట్లో శ్రీకాంత్ రెడ్డి సిమ్ వేపించేసి ఏదైతే శ్రీకాంత్ రెడ్డి ఫోన్ వాడుతూ ఉన్నాడో దాంతో పని లేకుండా పోయేది ఏమి కాదు. అంటే ఈరోజు రేపు అరెస్ట్ అవుతాడులే అనుకుంటే. కానీ ఆకస్మికంగా పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆ శ్రీకాంత్ రెడ్డి యొక్క ఫోన్లో ఏమున్నాయో ఏమేమి ఉన్నాయో అది మెయిన్ కీలకమైన పాయింట్. అంటే మీరు అనుకున్నట్టు ఏదో నేను చెప్పాలని నేను అనుకోవట్లే. మ్యాటర్ ఏంటంటే ఏ రకమైన మ్యాటర్లు అయినా కావచ్చు. ఆ మ్యాటర్లు ఏంటంటే విడుదల రజని ఆవిడ నియోజకవర్గం కేంద్రంగా గత 7-8 ఏండ్లుగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ చేసిన తర్వాత మనం గమనిస్తే అర్థమవుతుంది. ఇటువంటి శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు హ్యాడ్ కోర్ ఒక సపరేట్ టీం పెట్టి ఆవిడ ఏం చేస్తుందంటే 1000 మందికి పైగా సోషల్ మీడియాలో ఆవిడ ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేసి అనేక రకాలైన పేజెస్ విడుదల రజనీని ఒక హైప్ చేసే విధంగా మనం చూస్తే ఇప్పుడు టీవీ9కి పలానా టీఆర్పీ రేటింగు, లేదా ఏబిఎన్కి పలానా టీఆర్పీ రేటింగు, సాక్షికి ఇవన్నీ టీఆర్పీ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. లేదా సీరియల్స్ టెలికాస్ట్ చేసే మా టీవీ, జీ తెలుగు, ఈటీవీ వీటన్నిటికీ టీఆర్పీ రేటింగ్స్ ఇస్తారు. ఒక్కగానే ఒక దశలో సోషల్ మీడియాలో ఈ ఒక ఛాలెంజ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఉన్నారు సోషల్ మీడియాలో హైప్ చేసే దాంట్లో. విడుదల రజని ఈ స్థాయికి వెళ్ళిపోయినారంటే ఇక అర్థం చేసుకోండి. ఆవిడకి సోషల్ మీడియాలో నెంబర్ 1గా ఉండాలని చెప్పి ఆవిడకి ఎంత మక్కువ, ఏ రేంజ్ ఎలివేషన్స్. సో ఇటువంటి అన్నిటినీ అంటే ఫేక్ ప్రచారాలు ఏవైతే చేశారో అవన్నీ బయటకు వచ్చాయనుకోండి. మనం చూసాం గతంలో 740 మందికి నోటీస్ ఇచ్చి మరీ అరెస్ట్ చేసినారు సోషల్ మీడియా కీచకుల పైన. ఈ 1000 మందిలో దాదాపు 300 మంది సోషల్ మీడియా కీచకులు ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ అయితే ఆవిడ ఇబ్బందులు పాలైపోతుంది. దాని వెనకాల మూల కారణం ఎవరంటే విడుదల రజని డబ్బులు ఇచ్చి చేపించిన సార్ చెప్పాల్సి వస్తుంది. ఇటువంటి ఈ రకమైన రహస్యాలు కావచ్చు, ఏ రకమైన రహస్యాలు అయినా కావచ్చు, శ్రీకాంత్ రెడ్డిని కానీ పోలీసులు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తే విడుదల రజనీకి చెంపపెట్టుగా అయ్యేది. కాబట్టి ఆవిడ ప్రాణం పెట్టి అడ్డపడి మరి ఏమంటుంది, ఆ సిఐ వాళ్ళకు అడ్డపడి మహిళా నేత పైకి వస్తావా, బీసీ నేత పైకి వస్తావా అంటుంది. మేడం మీతో నాకు సంబంధమే లేదు మేడం, మీరు చేసిన 2,20,00,000 రూపాయలు ఏదైతే అవినీతి ఉన్నదో దాని గురించి నేను మాట్లాడట్లేదు మేడం, కేవలం ఇది శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి తప్పు గురించి నేను వచ్చాను, మేము అరెస్ట్ చేయాలా అని శ్రీకాంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ పక్క జరిగితే శ్రీకాంత్ రెడ్డిని తీసుకెళ్తారు. ఆవిడ చేసిన తప్పు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆవిడ ఉన్నటువంటి సిఐ సుబ్బరాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ లేకుండా ఈ టైంలో ఎప్పుడు లేనటువంటి బీసీ నేత, బీసీ మహిళ ఇవన్నీ అంటున్నారు. నీకు తెలియదు, ఒకవేళ బీసీ నేతవి, బీసీ మహిళ అయినప్పుడు నువ్వు ఫలానా బీసీ వ్యక్తి చలపతి గారు అతనికి ఏం చేశారంటే బెదిరించారు, 2,20,00,000 వ్యవహారం దండుకున్నారు. ఆయన ఒక బీసీ కాదా? అప్పుడు తప్పు చేయలేదా నువ్వు? లేదా నువ్వేమైనా ఒక ఓసీని బెదిరించావు? అది కాదు, కేవలం ఒక బీసీ, ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ని నువ్వు బెదిరించినావు. అప్పుడు నీకు ఏమంటే నీకు కులం లేదు, మతం లేదు, ఏమి లే, నువ్వు ఒక మినిస్టర్వి, నువ్వు ఒక డాన్వి. ఆ ఫీలింగ్లో నువ్వు అందరిని బెదిరించడానికి ట్రై చేసావు. నువ్వు కేవలం ఆ చలపతి అనే ఒక వ్యక్తి గురించి కాదండి, ఇటువంటి బిజినెస్ మ్యాన్లు ఎంతమంది ఉంటారు ఆ నియోజకవర్గంలో, నువ్వు ఎంతమంది బెదిరించుంటావు? నీ రహస్యాలన్నీ నా కాడ ఉన్నాయి అని చెప్పి ఎంతమంది దగ్గర డబ్బు దండుకుంటుంది. ఆయన తప్పు చేయలేదు కాబట్టి బతుకు జీవుడు అని చెప్పి మంచి ప్రభుత్వం వచ్చిందని పోలీసులు వారి దగ్గరికి పోయి కేసు పెట్టాడు. ఆవిడ కూడా దగ్గరలో అరెస్ట్ అవుతుంది కన్ఫామ్గా. ఎందుకంటే ఆవిడకి సంబంధించిన ఎవరైతే మరిది ఉన్నారో గోపి, అతను కూడా అరెస్ట్ అయినాడు, విచారణ దశలో ఉన్నారు. మెయిన్ బాస్ ఎవరంటే ఈ వ్యవహారం వరకు విడుదల రజని, ఆవిడగా అరెస్ట్ అవుతుంది. ఇంకా ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మరి కేసులు నమోదయ్యి?
కేసులు నమోదయ్యాయి. అంటే సోషల్ మీడియా కీచకుల విషయంలో ఆవిడ పైన స్ట్రైట్ కేసు ఏది లేదు. ఇన్ని రోజులు మనం చూడనటువంటి కోణం ఇది సోషల్ మీడియా వ్యవహారం. శ్రీకాంత్ రెడ్డి అనే అతను ప్రతిపక్ష నాయకులపైన అనేక రకాల బూతులు, ఇప్పటికంటే మీరు అకౌంట్కి పోయి మీరు చూస్తే అర్థమవుతుంది, అనేక రకాల బూతులతో విరుచుకుపడతా ఉన్నాడు. ఏమంటే విడుదల రజనీ తోడున్నది అనే ధైర్యంతో. సో ఈ కేసు ఆయన పైన రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా విడుదల రజనీ వెళ్తుంది. ఇది కాకుండా నేను చెప్పినటువంటి 2,20,00,000 వ్యవహారం ఒకటి, అది కాకుండా మల్లెల రాజేష్ అనే దగ్గర గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను జగన్మోహన్ రెడ్డి గారితో సిఫారసు చేసి, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డితో సిఫారసు చేసి అని చెప్పి అది 6 కోట్ల రూపాయలు నువ్వు కనిపిస్తే డబ్బులు దండుకోవడమే విడుదల రజనీ చేసిందంతా అంతే. ఒక్కసారండి ఆవిడ కానీ అరెస్ట్ అయితే మీరు బాగా గ్రహించండి, వల్లంనేని వంశీమోహన్ కంటే గొప్ప నాయకురాలా? కాదు, 100% కాదు. ఆయనకున్నటువంటి సర్కిల్, ఆయనకున్నటువంటి కొద్దిమేర పరపతి, అనేక సంస్థల్లో ఆయన కొంచెం టచ్ ఉంది. ఆయనకే శిక్ష తప్పలా ఇప్పుడు వరకు ఆ ఓచలు దాటి బయటకు వచ్చిన దాఖలా లేవు, అడప కోర్టుకు పోవడం తప్ప. సో విడుదల రజనీ ఒకసారి కానీ అరెస్ట్ అయితే, ఎట్టయితే వల్లంనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు మిగిలిన కేసులు ఏ విధంగా రిజిస్టర్ అయినాయో భయపడిన వాళ్ళందరూ ఇన్ని రోజులు బయటికి రాలా. ఒకసారి జైల్లో ఉన్న తర్వాత మిగిలిన వాళ్ళకి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది, ఎటువంటి వాడైనా శిక్షార్హుడు బా అని. సో విడుదల రజనీ ఒకసారి జైలు కనబోతే ఆవిడపైన 7 కేసులు పడతాయి, 8 కేసులు పడతాయి, ఏ కేసులు పడుతుంది అనేది మనం చూడాలి. ముఖ్యంగా ఆవిడ ఇక్కడ సిఐ సుబ్బరాయుడు వ్యవహారంలో ఆవిడ అడ్డపడిన దాంట్లో, ప్రభుత్వ విధులకి అడ్డపడిన కేసులో శ్రీకాంత్ రెడ్డిది చిన్న కేసు. ఇప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డపడిన కేసులో ఈవిడిపైన కేసు ఇప్పుడు లైవ్లో రిజిస్టర్ అవుతుంది. ఎట్లయితే వల్లంనేని వంశీమోహన్ హర్షవర్ధన్ కిడ్నాప్ చేశాడు, ఏదో పాత ఉండే కేసు విత్డ్రా చేసుకోమని ఇప్పుడు కిడ్నాప్ కేసే ఉరిగా మారిపోయినది వల్లంనేని వంశీమోహన్కి. సో శ్రీకాంత్ రెడ్డిని కాపాడాలని చెప్పి ఇవి ఏ విధంగా అయితే ప్రయత్నం చేసిందో అది చిన్న కేసు, ఇది పెద్ద కేసు అయిపోతుంది. మీరు కావాలంటే చూసుకోండి. మరి ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకవేళ విచారణ జరిపి అంత అయిపోయిన తర్వాత ఆయన నిజాలు చెప్తే, అంటే సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టావని అడిగి వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి నిజాలు చెప్తే మొత్తం విడుదల రజనీ పేరు వస్తుందా? 100% వస్తుంది, 100% వస్తుంది. లేకుంటే మనం చూస్తే అర్థం అవుతుంది కదండి, ఆ విజువల్ చూస్తే అర్థం అవుతుంది. ఆవిడికి శ్రీకాంత్ రెడ్డి అనే ఆయన ఏమన్నా బీసీనా మీరు చెప్పండి? కాదు. లేదా ఆయన బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తినో నేతనో అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిందంటే ఈవిడ గొప్ప నాయకురాలు, బీసీల కోసం పోరాడే వ్యక్తి అట్ట అనుకోవచ్చు. అట్లా కాదు, శ్రీకాంత్ రెడ్డి కోసం ఎందుకంత తపన పడింది, ఎందుకంత పరితపించింది, మొత్తం వ్యవహారం శ్రీకాంత్ రెడ్డి చేతలో ఉన్నది. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి ఈవిడికి పిఏ, స్ట్రైట్ అవే పిఏ. ఆవిడ ఎవరికైనా ఫోన్ కాల్ చేయాలంటే ఆవిడ ఫోన్ నుంచి డైరెక్ట్గా చేయదు. ఏదో కొన్ని వ్యవహారాలు శ్రీకాంత్ రెడ్డితో ఫోన్ చేపిస్తుంది. మొత్తం డేటా మొత్తం ఈ శ్రీకాంత్ రెడ్డి అనే అతను నోరు తెరిచినా తెరవకున్నా కూడా పోలీసులు రాబడతారు. అది ఈ కేసులో కీలకంగా మారనున్నది శ్రీకాంత్ రెడ్డి మొబైల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.